లేదా మా అప్పల విడాపా మా విడాపా మీ స్కూల్ అందరూ చూపించేవా ఎవరు కాదు మనకు గుర్తుగా అంతే కొడతావా కొడతావా దా మర్యాద చికెన్ అయిపోతానని లేదా ఒరేయ్ కుక్క రేయ్ అయ్యా చికెన్ అయిపోయిందంటే నాకు సంబంధం లేదు ముందే చెప్తున్నా ఒక్కరికి తిప్పేసావు గిన్నెలు అవుతావా ఉత్తాల్లో పేస్ట్ చేస్తావా అది చెప్పు ఫస్ట్ అప్పుడు గిన్నెలు వండుతా అది చేస్తావా లేదా చేయదు గుమ్ముగా ఒలిచేసలా పొట్టుబడులురా అదే పుట్టి ఒలిచా ఏం లేదా జిట్టు పట్టుకోక కోపదారు మనిషి పుట్టుకో పుట్టుకో సంకల్లో చెమట చికెన్ అయిపోతుంది మర్యాద గదులు ఎంతసేపమ్మా మళ్ళీ అంటే ఇదిగో మీ సార్ నంబర్ మీ సార్ నంబర్ मोटे मोटे चिनकुल पड़ता है लट्टू लट्टू चिनकुल पड़ता है बड़ा बड़ा साइज वाना पड़ता है किंद पड़ता है पैनिंची मीदकी पड़ता है लट्टू लट्टू वाना पड़ता है మధ్యలో కార్లు కూడా పోతా है ఇంట్లో నుంచి షాప్ నుంచి ఇంటికి వచ్చా है ఇంతలోకే తడిసిపోయా है డజన్ గుడ్లు है ఈచ్ గుడ్డు 6 రూపీస్ ఓన్లీ హై అందుకే తీసేసుకున్నా సర్దేద్దాం పద పొద్దునంతా భరించలేని ఎండ ఉంది సడన్గా ఇంతటి వానని ఇలా వాన తగ్గగానే అలా టౌన్కి వచ్చేసాను అనమాట. ఎందుకంటే రేపు నాకు హైదరాబాద్ వెళ్ళే పని ఉంది. సో దానికోసం కావాల్సిన కొన్ని వస్తువుల కోసం వచ్చేసాను. ఇది మున్మర్ ఇమిటేషన్ జ్యువెలరీ అనమాట. నాకు ఏదైనా ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ ఏమైనా కావాలంటే అక్కడికే వెళ్తాను అనమాట. ఒరిజినల్ గోల్డ్ అండ్ లాగా చాలా తక్కువ ప్రైజెస్తో వచ్చేస్తాయి. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఏబీసీ బ్యూటీ పార్లర్ అని ఉంటుంది. నెల్లూరు మొత్తానికి గాను నేను ఇక్కడికే వెళ్ళి ఐబ్రోస్ తీయించుకుంటాను. నేను ఇంకా వేరే సర్వీస్ ఏది తీసుకోలేదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా తీశారు ఐబ్రోస్ అనేవి. చాలా అంటే చాలా బాగా తీస్తారు. ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని బయట వర్షం పడుతుంది అయినా సరే సిగ్గుసారం వదిలేసి ముందు ఐస్ క్రీమ్ వెళ్ళి బాబు ఐస్ క్రీమ్, నెల్లూరు ఫేమస్ అనమాట, బాబు ఐస్ క్రీమ్ తిన్నాను. సండే నాకు ఈవెంట్ ఉంది అయినా సరే సిగ్గు వదిలేసి అలా ఐస్ క్రీమ్ తినేసి వచ్చేసాను అనమాట. ఆ పని అయిపోగానే వెళ్ళి సండే మార్కెట్కి వెళ్ళి లగేజ్ బ్యాగ్ కావాలని చెప్పి ఒకటి కొనుక్కొనేసి వచ్చేసాను. అలాగే మా ఫ్రెండ్ డ్రై ఫిష్ తీసుకురమ్మన్నది. సో డ్రై ఫిష్ బ్యాగ్ కొనుక్కొని ఇంటికి వచ్చేసాను. కొత్త కమ్మలు కన్నా కాదు కొన్న. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? కిట్టు స్టార్ దుమ్ముదాము కిట్టు స్టార్ తీసేసానా? రమచింది
యాక్చువల్గా ఈ షాపుకు నేను గత 4-5 ఇయర్స్ నుంచి వెళ్తున్నా. 4-5 ఏముందిలే, 7 to 6 ఇయర్స్. నిజంగా నేను ఎప్పుడు ఏ కమ్మలు పెట్టుకున్నా సరే బంగారమా 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 బంగారం అన్న ప్రాణాలు ఇస్తారు జనాలు. అంత నీట్గా ఉంటే పర్ఫెక్ట్గా. చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా నా ఫేస్కి, బాగాలేవా? చూడండి అచ్చం గోల్డ్ లాగే ఉన్నాయి కదా, అలాగే ఆగండి. అందరు నన్ను అడుగుతారు, గోల్డా, ఆ మెళ్ళది ఇచ్చేయి, ఆ చెవుల్లో ఇచ్చేయి, అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయని. బొచ్చు అవన్నీ గోల్డ్ కాదు. చూడండి ఇది కూడా ఆ షాప్లోనే కొన్నా. కనిపిస్తుందా నీట్గా? బాగుంది కదా. దీనికి మామూలుగా మనం ఏంటారు మంగళసూత్రం పూసలా పెట్టుకొని మెళ్ళ వేసుకోవడానికి. పీదోళ్ళం సార్. యాక్చువల్గా ఇది కొని కూడా దాదాపుగా 1.5 ఇయర్ అయిపోయింది. మెరుగు పెట్టించా. 150 రూపాయలు తీసుకున్నాడు మెరుగు పెట్టిన దానికి. గోల్డ్ రేటు పెరిగింది మేడం, పూత కూడా పెరిగింది, అది ఇది అని అన్నాడు. సో దాన్ని చేంజ్ చేసి వచ్చేసాను. ఇవి కూడా అక్కడ తీసుకున్నా. అలాగే ఐబ్రోస్ తీయించుకునేది వీడియో పెట్టమన్నారు కదా. అసలు వాళ్ళు నేను ఈ షాప్ కూడా నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. నెల్లూరులో అడ్రస్ అంతా చూపించి పెడదాం అలా నీట్గా అనుకుంటే మాకొద్దు యూట్యూబ్లో అన్నారు. సరే సంక్రాంతిందని గమ్గా అయిపోయాను. అలాగే ఐబ్రోస్ తీయచ్చండి మీ షాప్ అంటే. ఎందుకంటే అక్కడ బాగా తీస్తారు. మిగతా దగ్గరలో ఎక్కడెక్కడికో వెళ్ళి అంటే హైఫైగా ఉండే దగ్గరికి వెళ్తే 80 రూపీస్ 100 రూపీస్ తీసుకుంటారు ఐబ్రోస్ తీసిన దానికి. ఇక్కడ 50 రూపీసే, బట్ చాలా న్యాచురల్గా బాగుంటాయి. నేను బాగున్నాను కదా అలాగనమాట. చాలా చాలా బాగుంటాయి. కానీ వాళ్ళు ఫుల్గా చూపించలేదు. ఐబ్రోసే కదా మేడం అంటే నేను ఇప్పుడు ఫేషియల్ అవన్నీ న్యాచురల్ బ్యూటీకి ఎందుకు అవన్నీ, అందుకే నేను అవన్నీ చేయించలేదు. అప్పిసగలి